హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామ శివార్లో ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డ్ను వ్యతిరేకిస్తూ స్థానిక అంబేద్కర్ కూడలిలో రోజువారీ నిరసన దీక్షలో పాల్గొన్న సిర్సపల్లి హుజూరాబాద్ పట్టణ ప్రజలు రైతులు రోజుకో గ్రామం చెప్పున దీక్షలో పాల్గొన్న గ్రామ ప్రజలు వివిధ పట్టణాలు నియోజకవర్గాల నుండి సేకరించి హుజూరాబాద్ డంపింగ్ యార్డ్కు చేరవేయడం వలన ప్రజలు పశుపక్షాదులు వాతావరణం కాలుష్యాలు దెబ్బతిని ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజలు రాజకీయ నాయకులు గతంలో చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటుతో విద్యుదీకరణ ప్రక్రియ ద్వారా విష వాయువులు వెలువడటంతో ప్రజలు అనారోగ్యానికి గురై చనిపోయారంటున్న వక్తలు. ప్రజలు నిరసనతో ఇప్పటికే అట్టి డంపింగ్ యార్డులను ప్రభుత్వాలు రద్దు చేశాయి. హుజూరాబాద్ సిర్సపల్లి శివారులో ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డు ద్వారా విద్యుత్ తయారీ ప్రక్రియను విరమించే వరకు ఈ పోరాటం ఆగడంటున్న పట్టణ వివిధ గ్రామ ప్రజలు. మనుషులకు పశువులకు పంటలను చేసే నష్టం వెంటనే పంటలు నష్టం చేసే డంపింగ్ యార్డును మనుషులకు పశువులకు పంటలు నష్టం చేసే డంపింగ్ శ్రోతలందరికీ ధన్యవాదాలు. హుజూరాబాద్ లో ఏర్పాటు చేస్తున్న WTE ఎనర్జీ వేస్ట్ టు ఎనర్జీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ గురించే చెప్పదలుచుకున్నాను. ఇట్లాంటి ప్రాజెక్టు చెన్నైలోని చిన్నమాదూరులో పెట్టారు. అది ఇప్పుడు 10 టన్నుల కెపాసిటీతో ఉన్న బాపతి క్లోజ్ చేశారు, అక్కడ మూతపడింది. రెండోది ఢిల్లీలో అక్కడ విపరీతమైన ధర్నాలు చేస్తున్నారు, అక్కడికి మూతపడింది. మూడోది WTE ప్రాజెక్ట్ వచ్చేసి జవహర్ నగర్, హైదరాబాద్, ఇక్కడ ప్రజలు విపరీతమైన అనారోగ్యాల బారిన పడి అక్కడ కూడా మూతపడే స్థితికి వచ్చింది. ఇవాళ దేశంలో 4వ నంబర్ది ఇక్కడ హుజూరాబాద్లో ఏర్పాటు చేస్తున్నారు వేస్ట్ టు ఎనర్జీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. ఇది కేంద్ర ప్రభుత్వం ఇంకా 20 ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. దయచేసి కేంద్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు వేస్ట్ టు ఎనర్జీలో భాగంగా పవర్ ప్రొడక్షన్ చేయకండి. దాన్ని కంబషన్ హీట్ చేసి ఈ చెత్తనంతా కూడా హీట్ చేసి మీరు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం ద్వారా ఈ గాలిలోకి కాలుష్య కారకాలు విడుదలవుతున్నాయి. అందులో కాలుష్య కారకాలలో ఈ డయాక్సిన్ అనేది అత్యంత ప్రమాదకరమైందని కూడా సైంటిస్టులు చెప్తున్నారు. ఈ డయాక్సిన్ వల్ల మనుషుల్లోనే కాదు పశువుల్లో కూడా క్యాన్సర్ వ్యాధులు సోకుతాయి. డయాక్సిన్లో పంటలలో కూడా జన్యు మార్పిడికి కారణమవుతుంది. జన్యు మార్పిడికి కారణమైన ఈ పంటలు దిగుబడులు తగ్గిపోతాయి. ఇది ఒకటే కాకుండా నైట్రోజన్ ఆక్సైడ్స్ వెలువడతాయి గాలిలోకి. ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్ వచ్చేసి తేనెటీగల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుంది. తేనెటీగల ఉనికి లేకపోతే అసలు ఈ సృష్టిలో అసలు వృక్ష సంపద ఎక్కడ ఉంటుంది, మానవులు ఎక్కడ నివసించగలుగుతారు? ఇవన్నీ అనర్థాలు ఉన్న ఈ ప్రాజెక్టుకు బదులు వేస్ట్ టు ఎనర్జీలో ఈ పవర్ ప్రొడక్షన్ చేయకుండా వేస్ట్ టు ఎనర్జీ ద్వారా బయోచార్ ఉత్పత్తి చేయండి. వేస్ట్ టు ఎనర్జీలో భాగంగా మీరు ఫెర్టిలైజర్స్ ఉత్పత్తి చేయండి. వేస్ట్ టు ఎనర్జీలో భాగంగా మీరు బయోడీజిల్ ఉత్పత్తి చేయండి. యూరోప్ దేశాలు ఎంతో చక్కగా ఇవన్నిటి ఉత్పత్తి చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్తుంటే మీరు అక్కడ నిషేధింపబడిన ఈ ప్రాజెక్టులను తీసుకొచ్చి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం ఇదంతా దుర్మార్గమైన చర్య. ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి ఇవాళ సోలార్ పవర్ ఉన్నది, విండ్ పవర్ ఉన్నది, థర్మల్ పవర్ ఉన్నది, హైడల్ పవర్ ఉన్నది, ఇంకా న్యూక్లియర్ పవర్ కూడా ఉన్నది. ఇవన్నీ టెక్నాలజీలు అమెరికా లాంటి దేశంలో 280 అణు విద్యుత్ కర్మాగారాలు ఉన్నప్పుడు మన దేశంలో 2 ఉన్నాయి ఇప్పటికి కూడా.
సో అవన్నిటిని పక్కన పెట్టి పొల్యూషన్కి కారణమయ్యే ఇలాంటి వేస్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్లోని పవర్ ప్రొడక్షన్ చేయడం అనేది దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దీన్ని తక్షణమే రద్దు చేసుకోవాలి. ఇది పంటలలో జన్యు మార్పిడి కారణమవుతుంది, పంటల దిగుబడులు తగ్గుతాయి, పండ్ల తోటలు పండ్లు కాయవు, తేనెటీగల ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ఉద్యమం తీవ్ర రూపు దాల్చక ముందే మీరు దయచేసి ఈ ప్రాజెక్ట్ని రద్దు చేసుకోండి. చెప్పాను. నా పేరు పొల్సన్ రామారావు, సిరిసపల్లి సర్పంచ్ని. ఈరోజు మేము సిరిసపల్లి గ్రామం నుంచి ఒక 300-400 మంది ప్రజలు ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చి హుజురాబాదు, సిరిసపల్లి, కొత్తపల్లి, సింగాపూరు, 6-7 గ్రామాల మధ్యలో ఏర్పడే డంపింగ్ యార్డ్ కోసం రద్దు చేయాలని ఈరోజు మేము ఇక్కడ నిరసన దీక్ష శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మాకు 4-5 జిల్లాల నుండి ఇక్కడికి చెత్త సేకరించడం కొరకు ఒక ప్రతిపాదనలు వీళ్ళు గవర్నమెంట్ ద్వారా పంపించడం జరిగింది. దాని వలన మా ప్రజల ఆరోగ్యాలు ఈ 10 గ్రామాలు, 20 గ్రామాలు, 30 గ్రామాలు, దాదాపు 20-30 కిలోమీటర్ల దూరం కూడా ముందు చాలా ఆరోగ్య ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దాన్ని మేము రద్దు చేయడం కొరకు ఈరోజు మేము నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఇవాళ సిరిసపల్లి వచ్చిండు, రేపు వేరే రాజపల్లెన, సింగాపుర, వెంకటరాపల్లి ఒక్కొక్క గ్రామం చొప్పున ఇది రద్దయ్యే వరకు మేము కొనసాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రెడ్డి, హుజురాబాద్ మండల్ రాజపల్లి గ్రామ సర్పంచ్. నేను హుజురాబాద్ ప్రాంతంలోని సిరిసపల్లి, కొత్తపల్లి నుంచి పెరుగుతున్నటువంటి జాతీయ రహదారి పక్కన డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించి టెండర్ కూడా ఆహ్వానించడం జరిగింది. వివిధ కారణాల వల్ల 2 సార్లు టెండర్ కూడా పిలిచినప్పటికీ అది వివిధ కారణాల వల్ల పనులు ప్రారంభం కాలేదు ఇప్పటి వరకు. అయితే ఈ డంపింగ్ యార్డు ఏర్పాటు వల్ల ఈ ప్రాంతంలో గాలి అంటే వాయు కాలుష్యం ఏర్పడుతుంది, అదేవిధంగా జల కాలుష్యం ఏర్పడుతుంది. దీంతో అన్ని రకాల వ్యాధులు సంక్రమించేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ విషవాయువులు వెలువడినట్టంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరి చిన్న పసిబిడ్డ నుంచి మొదలుకొని వృద్ధుల వరకు క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. ఆ విషవాయు ఏ అవయవానికైతే వెళుతుందో ఆ అవయవం దెబ్బతిని అక్కడ క్యాన్సర్ సోకేటువంటి ప్రమాదం అని చెప్పేసి ఆ శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. గతం లోపల కూడా ఎక్కడ పెట్టినా కూడా దాని ద్వారా అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనకు తెలిసింది. కాబట్టి ఇది ఒక సిరిసపల్లి గ్రామానికంటే సిరిసపల్లి గ్రామానికే కాకుండా చుట్టూ ఒక 30-40 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఈ విషవాయువులు అంటే గాలి పీల్చినట్టు రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక ఇట్టి డంప్ యార్డ్ వెంటనే రద్దు చేయాలని చెప్పేసి అందరూ డిమాండ్ చేస్తా ఉన్నాం. పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయనటువంటి డంప్ యార్డు రద్దు కోసం అన్ని పార్టీల వాళ్ళు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ 15 నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు తాత్కాలికంగా చిన్న ప్రాబ్లం ఉన్నప్పటికీ ఒక 10-15 సంవత్సరాల వరకు దీని తీవ్రత పెరిగేటువంటి ప్రమాదం ఉన్నది. మనం తినేటువంటి తిండి గింజలు కానీ, మనం పండించుకున్న కూరగాయలు కానీ, పశుపాదాలు కనీసం గేదెలకు వచ్చేటువంటి పాలు తాగినా కూడా మనకు ఈరోజు ప్లాస్టిక్ వాడకంతో ప్రాణాలు నష్టం జరుగుతున్న తరుణం లోపల డంపింగ్ యార్డ్, ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఇంకా ప్రాణాలు హరించేటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ దాదాపు 7-8 నియోజకవర్గాలకు సంబంధించిన డంపింగ్ యార్డ్ అంటే చెత్తనంతా కూడా హుజురాబాద్లో పోసేటువంటి పరిస్థితి తెస్తా ఉన్నారని తెలిసింది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే దానివల్ల ఇక్కడ ప్రజా ఆరోగ్యాలు కాకుండా పంటలు అన్నీ కూడా నష్టమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఇక్కడ డంపింగ్ యార్డ్ని వెంటనే క్యాన్సిల్ చేయాలి. ఒకరోజు ప్రధాని పివి నరసింహారావు పుట్టినటువంటి హుజురాబాద్ నియోజకవర్గం లోపల ఈ చెత్తని తీసుకొచ్చి ఇక్కడ బోరబోయడం అనేది సరి అయినటువంటి పద్ధతి కాదు. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కానీ, రాష్ట్ర మంత్రులు కానీ వెంటనే స్పందించి హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి ప్రాణాలను కూడా రక్షించాలి. లేని పక్షం లోపల ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. దశల వారీగా ప్రభుత్వం దృష్టి కళ్ళు తెరిపించేలాగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ఈ డంపింగ్ యార్డ్ క్యాన్సిల్ అయ్యేంత వరకు కూడా ఎవరైనా కూడా పార్టీలకు అతీతంగా కూడా మేము పనిచేస్తామని ఈ సందర్భంగా చెప్తూ వెంటనే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ డంపింగ్ యార్డ్ను ఉన్న బలంగా రద్దు చేయాలని చెప్పి కోరుచున్నాం.